మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వారి రాక వాళ్ళ సుమన్ టీవీకి ఎంత గౌరవం, ఎంత గర్వకారణం మాటల్లో చెప్పలేము. మీరు కలిసిన మోస్ట్ వండర్ఫుల్ పర్సనాలిటీస్ లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన మోడర్న్ మహాత్మా గాంధీ. ఆ రోజు ఒక పక్కన అల్లు రామలింగ గారు, ఒక పక్కన రామానాయుడు గారు, చిరంజీవి గారి దగ్గర నుంచి, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి, సురేష్ బాబు దగ్గర నుంచి, ఎవ్రీబడి ఐ న్యూ దే వర్ దేర్. ఎంతో మంది ఆడపిల్లలకి కళ్ళజోడు లేకుండా చేసి వాళ్ళ పెళ్లిళ్ళు లైఫ్స్ సెటిల్ చేసిన ఒక చాలా విజనరీ అని చెప్పొచ్చు. సో ఇది యాదృచ్ఛికమా లేక డెలిబరేట్ చాయిస్ అంటారా? ఈ పెళ్లి చూపులు అని ఉంటాయి మన సొసైటీలో. ఆ పెళ్లి చూపుల్లో ఆడపిల్ల కళ్ళజోడు పెట్టుకుంటే ఆ పాప బాధపడుతుంది అనే ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాకు కళ్ళజోడు పెట్టుకుంది, మాకు వద్దంటారు. అదే మగపిల్లోడు కళ్ళజోడు పెట్టుకుంటే మరి వద్దా? సేవ చేయాలి ప్రజలకి, ఐ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్, బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే అని ఎంచుకున్నారు. పెద్ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నేను ఐ ఆపరేషన్ చేసినప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్, ఆయనకు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి చేయించుకోవచ్చు. ఎత్తుక్కుంటూ వీడే చేయగలడు అని నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఒక్కొక్క కంటిలో 2 ఆపరేషన్స్. దానికి ధైర్యం కూడా కావాలి. డయాబెటీస్ వల్ల కంటి చూపు పూర్తిగా మందగించి కోల్పోతే అది రెస్టోర్ చేయలేము కదా సార్? చేయలేము. డయాబెటీస్ వల్ల 3 నష్టాలమ్మా. ఫస్ట్ ఎర్లీగా శుక్లాలు వస్తాయి, చూపు తగ్గిపోతుంది. టైంకి చేసుకోకపోతే వెనకాల అసలు క్యాటరాక్ట్ రాకుండా ఆపలేమా సార్? కుటుంబ పరంగా వస్తే కూడా ఎర్లీగా రావచ్చు. వయసుతో ఎక్కువ మందికి వస్తుంది. ఓకే సార్, బ్లూ లైట్, మొబైల్ నుంచి వచ్చే లైట్, అది బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది అంటారు. టు ఎన్ ఎక్స్టెంట్ అమ్మా. ఒక బాయ్ కంటిన్యూస్ గా 14 hours he was on that game. మూర్చొచ్చి చనిపోయాడు. ప్రముఖులకి చాలా మంది ఆపరేషన్ చేశారు. మీ దృష్టిలో అందమైన కళ్ళు ఎవరికి ఉన్నాయి అనుకున్నారు సార్? లేటెస్ట్ కదా. నాకు రష్మిక కళ్ళు అంటే కళ్ళ మీద బోల్డ్ పాటలు వచ్చాయి. మీకు ఏమైనా గుర్తుండిపోయిన ఉన్నాయా? బోల్డ్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ క్లాసీ సాంగ్స్, పాతవి. అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో. సో నాకు సడన్ గా అందమైన కళ్ళకి కళ్ళజోడు ఎందుకో. అందమైన కళ్ళకు కళ్ళజోడు ఎందుకో. చూపులతో గుచ్చి చంపకే వాడుతున్నారు. Hello and welcome to this healthy journey with me, Swapna, exclusively on Suman TV. ఫారెస్ట్ గంప్ లో ఒక డైలాగ్ ఉంది, లైఫ్ ఇస్ లైక్ అ బాక్స్ ఆఫ్ చాక్లెట్స్, యూ నెవర్ నో వాట్ యూ గెట్ అని. బట్ కొంతమందిని చూస్తే, ముఖ్యంగా లెజెండరీ ఫిగర్స్ చూస్తే, ఆ చాక్లెట్ బాక్స్ లో ఏ చాక్లెట్లు పెట్టారో వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళే ఏరి కోరి పెట్టుకున్న చాక్లెట్లు. అలాగా హెల్త్ కేర్లో మరీ ముఖ్యంగా కంటి చూపుకి సంబంధించిన వైద్య రంగంలో నిష్ణాతులు, నిపుణులు అగ్రస్థానంలో ఉన్న పేర్లు మన భారతదేశంలో ఎవరు అంటే డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు. వారి రాక వాళ్ళ సుమన్ టీవీకి ఎంత గౌరవం, ఎంత గర్వకారణం మాటల్లో చెప్పలేము మేము. వారి గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. ఒకటి, చాలా మందికి తెలియని విషయం, కంటి చూపు రంగాన్ని, కంటి వైద్య రంగాన్ని ఎంచుకునే ముందు డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు ఒక అతిపెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చి, ఆ తర్వాత వైద్య రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్న తర్వాత ఆర్థోపెడిక్స్లో, న్యూరో సర్జరీలో కూడా వారు ఎంతో ఎక్స్పీరియన్స్ పొందారు. ఆ తర్వాత కంటి చూపు వైపుకి ఎలా దిక్సూచిగా ఈ రంగంలోకి వచ్చి మార్గదర్శకులయ్యి ఎంతో మంది ఆడపిల్లలకి కళ్ళజోడు లేకుండా చేసి వాళ్ళ పెళ్లిళ్ళు లైఫ్స్ సెటిల్ చేసిన ఒక చాలా విజనరీ అని చెప్పొచ్చు డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు. వీటితో పాటు ఈజ్ ఎ వెరీ వెరీ చార్మింగ్ పర్సనాలిటీ. 5 నిమిషాలు మాట్లాడితే కూడా మనందరిలో జోష్ వచ్చేస్తుంది. అండ్ వారి యంగర్ డేస్లో ఎన్నెన్నో క్రీడల్లో కూడా హీ వాజ్ యాక్చువల్లీ నంబర్ 1. సో హీ స్టోలెన్ ఆల్ అవర్ హార్ట్స్. And he has given the society and the country the first LASIK surgery, which is a big development. మనందరికీ తెలుసు, ఒక పెద్ద విప్లవం అని చెప్పచ్చు. వారి గురించి ఇంకా చెప్పుకుంటూ పోతే పావుగంట ఇలాగే అయిపోతుంది. కాబట్టి వారి రాకతో మన ఇవాల్టి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, కొన్ని జనానికి ఉండే ప్రశ్నలు జస్ట్ అబౌట్ ఐ కేర్ ఐ వాంట్ టు ఆస్క్ యూ సింపుల్. మామూలుగా గ్రహణం సూర్యుడి వైపు చూస్తే కళ్ళు పోతాయి,
అవును. ఇలాంటి నమ్మకాలు ఉంటాయి. అది నిజంగా అది లైట్ వల్ల పోతుందా అసలు? వాట్ యు సే సార్? సోలార్ బర్న్ అవుతుంది అయితే పోతుంది. ఇప్పుడు మనోళ్ళు చిన్నపిల్లలు ఈ భూతద్దాలు పెట్టుకుని మనం లైట్ వేస్తాం కదా, వేసి దూదికి మంట పెడతాము లేదా పేపర్ కాల్చుతుంటాము, అంతే కదా సరదాగా మీరు అందరు చేసి ఉంటారు. అవును. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ దట్ సన్ రేస్, ఎస్పెషల్లీ ఒక పర్టిక్యులర్ గ్రహణం అప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ దోస్ రేస్ ఈస్ వెరీ హై. మీరు చూసే ఉంటారు, మీరు కూడా యూఎస్ వెళ్ళి ఉంటారు కదా, ఇక్కడ మన ఎండకి అక్కడ ఎండకి తేడా ఉంది, చాలా తేడా ఉంది కదా. మరి అటువంటప్పుడు గ్రహణం అప్పుడు ఉండదా? ఉంటుంది. కరెక్ట్. కాబట్టి మన పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళు, పళ్ళ నిండా నీళ్లు పోసి నీళ్ళల్లో చూపెట్టేవాళ్ళు సూర్యుడిని చిన్నప్పుడు, నా చిన్నప్పుడు. ఐమ్ షూర్ దే డూయింగ్ ద సేమ్ ఇప్పుడు కూడా. అట్లాగా చూడకూడదు. అవును, అది మూఢనమ్మకం అని కొంతమంది, ఏం కాదు వెళ్ళి చూడండి, నేను పెట్టుకుని చూసాను గ్లాసెస్ ఇదంతా. అది సార్, కళ్ళని యూవీఏ యూవీబీ రేస్ నుంచి కాపాడుకోవాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? ఇప్పుడు అన్ని ఫిల్టర్డ్ గ్లాసెస్ కదమ్మా, అదే అవి పెట్టుకోవడం కొంత తగ్గుతుంది. గ్లాస్ ఇస్ యూవీ ఫిల్టర్డ్ టుడే. అలాగే సార్, బ్లూ లైట్, మొబైల్ నుంచి వచ్చే లైట్, అది బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది అంటారు. టు ఎన్ ఎక్స్టెంట్ అమ్మా. నేను ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు కొత్తగా వచ్చినాయి ఏది, నాట్ అప్పుడు మొబైల్స్ కాదు, గేమ్స్. ఒక బాయ్ ఈ కంటిన్యూస్ గా 14 hours హీ వాజ్ ఆన్ దట్ గేమ్, మూర్చొచ్చి చనిపోయాడు. ఓకే, సో వాటి ఎఫెక్ట్ ఉంటుంది, బట్ ఏదైనా అధికంగా చేస్తే అది చెడే కదా. 14 hours గేమ్ ఆడి మూర్చొచ్చి చనిపోవడం అంటే, బికాస్ మీకు స్క్రీన్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా, యూఆర్ లుకింగ్ ఎట్ ఎ మానిటర్. అవును, ఆ మానిటర్ ఈజ్ నంబర్ ఆఫ్ చిప్స్ అవి, ప్లస్ రేడియేషన్ ఈస్ కమింగ్ అవుట్. సో యూ హ్యావ్ ఎక్స్పోజ్డ్ యువర్ సెల్ఫ్. ఇంకొక చైల్డ్కి అవ్వకపోవచ్చు అదే టైంలో, బట్ దిస్ చైల్డ్ ఈస్ ప్రోన్, దట్ బ్రెయిన్ కెన్ నాట్ కోప్. సో దానివల్ల ముందు ఫిట్స్ వచ్చినాయి. ఆ ఫిట్స్ వచ్చినప్పుడు అక్కడ ఎవరు లేరు, చిన్నపిల్లోడు. సో హీ స్వాలోడ్ హీజ్ ఓన్ వామిట్. అది ఆస్పిరేషన్ అంటారు కదా, లంగ్స్ లోకి అట్లా చనిపోయాడు. సో కాబట్టి ఆల్ సెడ్ అండ్ డన్, అతిగా ఏది చేయకూడదు, అంతే కదా సార్. సో నేను ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ ఐ సిండ్రోమ్ అని వచ్చింది. కంప్యూటర్ ఎక్కువగా వాడితే కంటికి జరిగే నష్టాలు. అది ఏంటంటే కంటిన్యూస్ గా దగ్గర పని ఏది చేసినా నష్టమే, ఎస్పెషల్లీ ఏ మానిటర్, బికాస్ దేర్ ఇస్ రేడియేషన్ ఆల్సో దేర్. సో అందుకని నేను పేషెంట్స్ అందరికి ఏం చెప్తానంటే, ఎవ్రీ 20 minutes ఒక 1 minute దూరంగా చూడు, సో దట్ నీ కంటి లోపల ఒక సీలియరీ మసిల్ అని ఉంటుంది, అది రిలాక్స్ అవుతుంది. తిరుపతి కొండ కంటిన్యూస్ గా ఎక్కలేం. అవును, 1 kilometer నడిచిన తర్వాత 10 minutes బ్రేక్ చేస్తే ఈ కాఫ్ మజిల్స్ కి క్రాంప్స్ రావు. ఈ మజిల్ కూడా అంతే కంటిలో. సో అట్లాగా అదొకటి. రెండోది, కళ్ళు ఎక్కువ ఆర్పటం మానిటర్ చూసేటప్పుడు. నేను పేషెంట్స్కి ఏం చెప్తానంటే, ఇవి మీరు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అని చెప్తాను. స్ప్రెడ్ ద న్యూస్. సో ఎస్, దేర్ ఆర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఈ లైట్ ఉంది కదా సార్, ఇది కూడా బాగా చూసి కొంతసేపు అయ్యాక చాలా ఫెటిగ్ వస్తుంది. ఇలా మీకు కళ్ళజోడు ఉంది కొంతవరకు, ఐ డోంట్ నో, అయినా కూడా మీకు తెలుస్తుంది. ఇది హీట్ వేర్ ఫీలింగ్ కదా. అవును, అంతే కదా, పెట్టేస్తున్నాయి కదా, అంతే కదా సార్. దట్ మీన్స్ దెర్ ఇస్ ఎఫెక్ట్ ఆన్ us, no? ఐ ఈజ్ ఎ వెరీ డెలికేట్ థింగ్. శరీరం మొత్తం మీదే అది ఎఫెక్ట్ ఇస్తున్నప్పుడు ఈ చిన్న ఐ మీద ఎఫెక్ట్ ఇవ్వదా? ఇంత జర్నీ చేసిన మీరు, మీ కుటుంబంలో ట్రాజెడీ జరిగినప్పుడు హౌ డిడ్ యూ కోప్ విత్ వాట్ వాజ్ యువర్ మీకు కోపింగ్? అంటే భగవంతుడి నిర్ణయం అనుకున్నారా? అంటే అంతే కదమ్మా, 23-year-old నాతో ఉండి అప్పుడు బైక్ యాక్సిడెంట్ అవడం, అది ఇట్స్ ఎ ఫ్రీక్ యాక్సిడెంట్. న్యాచురల్లీ యూ ఫీల్ సాడెండ్. బట్ ది అన్ఫార్చునేట్ థింగ్ ఫర్ ఇది, డాక్టర్స్ అందరూ అమ్మా, నా ఒక్కడి ఇది కాదు చెప్పట్లేదు. ఆ రోజు ఒక పక్కన అల్లు రామలింగ గారు, ఒక పక్కన రామానాయుడు గారు, అందరూ ఉన్నారు అక్కడ. ఇది నా సారు అని పంచుకోవడానికి. చిరంజీవి గారి దగ్గర నుంచి, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి, సురేష్ బాబు దగ్గర నుంచి, ఎవ్రీబడి ఐ న్యూ దే వర్ దేర్. Because it's one of the tragic things in my life. So they all were there. Politicians. Shiridi garu రాలేదు కానీ, but he was there. రామచంద్ర గారు ఉన్నారు, కేపీ రామచంద్ర గారు. ఎంతమంది ఉన్నా కూడా ఎవరు తెచ్చగలరు? అంతే కదా సార్. ద ఫనీ పార్ట్ ఈస్, ఫ్రైడే పోతే నాకు అదే రోజు ఒక పేషెంట్ వచ్చాడు, ఎక్కడి నుంచి, ఒరిస్సా నుంచి, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన కూతురుని తీసుకొచ్చాడు. మండే అమ్మాయికి పెళ్లి చూపులు. సో నా నర్మదామాయి సెక్రటరీ ఇప్పుడు మీతోనే ఉంది ఇక్కడ బయట. సో ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి, డాక్టర్ ఇట్లా మీరు ఆపరేషన్ ప్రామిస్ చేశారంట, బట్ నా పరిస్థితి చెప్పావా అంటే, చెప్పాను డాక్టర్, కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన డాక్టర్ ఫ్యూచర్ ఆయన అవతల వాళ్ళకి చెప్పలేదు కళ్ళజోడు పెట్టుకుంటుందని. అందరు వచ్చారు, హోల్ ఫ్యామిలీ. అంటే ఏం చేస్తాము? అప్పుడు నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి కాసేపు ఏడ్చి కళ్ళు తుడుచుకుని
ఆపరేషన్ చేసి వచ్చాను. దట్స్ మై ప్రైమరీ డ్యూటీ. కానీ చూసేవాడికి నాకు డబ్బు పిచ్చి అనిపించవచ్చు. ఎవడు అర్థం చేసుకుంటాడు? ఒకటి బాధ ఒకడు. కాబట్టి బాధ ఉంటుంది, బాధ లేకుండా ఎట్లా ఉంటుంది. బట్ దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ లైఫ్. యూ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. మీ నుంచి నేర్చుకోవాలి సార్ చాలా విషయాలు. అంటే చూసే వాళ్ళకి కూడా ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. బికాస్ మీరు జీవితంతో చాలా అడ్వెంచరస్ గా ఉన్నారు, చాలా భిన్నంగా ఆలోచిస్తూ వచ్చారు. మీ స్పిరిట్ లోపల జీవితాన్ని జయించాలనే స్పిరిట్ ఎప్పుడూ ఉంది. అలానే రెక్లెస్ గా లేరు, చాలా బాధ్యతాయుతంగా 10 మందిని కలుపుకుపోయి నడిపించుకుంటూ ఒక గొప్ప జీవితాన్ని అలవర్చుకున్నారు సార్. At 76 when you look back, you have a great treasure of memories. Yes, I think so. Lot of good memories. మీరు కలిసిన మోస్ట్ వండర్ఫుల్ పర్సనాలిటీస్ లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అవునమ్మా, ఆయన మోడర్న్ మహాత్మా గాంధీ అమ్మ. నా పర్సనల్ గా నా మనసులో అయితే మా గాంధీ గారు నాకు తెలియదు కాబట్టి గాంధీ గారి కన్నా గొప్పోడని నా ఉద్దేశం. ఆయన అంత సింపుల్ గా మనిషిని చూడటం, ఆయన చూసి నేను కూడా నా మీద చాలా ఇంపాక్ట్ ఉంది అనిపిస్తుంది నాకు. ఆయన్ని సోమరాజు గారు, ముఖ్యంగా అరుణ్ తివారీ గారు నాకు పరిచయం చేశారు. పరిచయం చేసిన తర్వాత అట్లానే ఎంతో మంది డాక్టర్స్, డాక్టర్ బిఎన్ ప్రసాద్ గారు కానీ, డాక్టర్ విష్ణు స్వరూప్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆయనకి డాక్టర్స్ కమ్యూనిటీ అంటే ఆయనకి బాగా ఇష్టం కూడా. ఆయనలో గొప్పతనం ఎప్పుడు చూశానంటే అమ్మా, నేను ఇందాక మనం కవర్ చేసిన అన్ని విషయాల్లో ఒక్క విషయం మీకు చెప్పలేదు నేను, ఎందుకంటే నా డబ్బా నేను కొట్టుకోకూడదని. అదేంటంటే లేసిక్ని నేను ఫస్ట్ టైం ఇంగ్లాండ్కి తీసి పరిచయం చేశాను, అట్లానే ఇండియాకి పరిచయం చేశాను. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే నా విషయంలో ప్రపంచంలోనే ఫస్ట్ ఫెమ్టో లేజర్ క్యాటరాక్ట్ ప్రోటోటైప్ డివైస్ రీసెర్చ్ అంటారు, అది కూడా నా చేతుల్లోనే పెట్టాడు. అది ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ టు డూ ఈజ్ ఆల్సో మీ. ఓకే, అది చేసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు నన్ను అడిగారు, నీకు డబ్బు ఇస్తామని. నేనుండి నాకు డబ్బు వద్దు, నా ప్రజలకి నా దేశానికి పనికొచ్చే పని ఏదన్నా చెయ్యి అని నేను చెప్పాను. ఆ స్ఫూర్తి కేవలం కలాం గారి దగ్గర నుంచి వచ్చింది. అందుకని ఆయన్ని, గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారిని పిలిచి ఆ మిషన్ నేను ఓపెన్ చేయించాను వాళ్ళ ద్వారా, వాళ్ళ చేతుల ద్వారా. ఆ రోజున కలాం గారు అంటారు, నువ్వు ఫస్ట్ ఫెలో అంటున్నావు కదా, నాకెట్లా గ్యారంటీ? ఆయన చూడండి, ఇంక్విజిటివ్ మైండ్ అనమాట. నేను చూశాను, ఆల్రెడీ బాంబేలో ఉంది, ఢిల్లీలో ఉంది, నువ్వు ఫస్ట్ ఎట్లా అవుతావు అంటే, సార్ నేను ఫస్ట్ కమర్షియల్ మిషన్ అనట్లేదు సార్, నేను ఫస్ట్ ప్రోటోటైప్ డివైస్ ఇన్ ద వరల్డ్. అంటే సీక్రెట్గా రీసెర్చ్ చేసిన ఇండియాలో, హైదరాబాద్లో ఈ సెంటర్లో జరిగింది. ఓ అట్లా అంటావా, దానికి రుజువు ఏంటి? రుజువేముంది సార్, వరల్డ్ ఓవర్ పబ్లిష్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి, పబ్లిష్డ్ మెటీరియల్ ఉన్నాయి, చూపెట్టయితే. అట్లాంటి మనిషి ఆయన, చాలా ప్రోబింగ్ మైండ్. అంటే యూ కాంట్ డు ఎ ఫాల్స్ క్లెయిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, హి విల్ టేర్ యూ అపార్ట్. హీ ఫెల్ట్ ఇట్ వాజ్ ఎ ఫాల్స్ క్లెయిమ్. నేను అప్పుడు అన్ని తెప్పించి డేటా తీసుకొచ్చి, ఆ పక్కన జర్మన్ వాడు ఉన్నాడు, వాడిని బాబు నువ్వు చెప్పరా ఆయనని. ఆఖరికి గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు, ఐఎమ్ టెల్లింగ్ యూ, one of the biggest awards, more than any Padma Shri or Padma Bhushan or anything, is that day for me. That day when he questioned my integrity. Who is questioning me? None other than the great Kalamji. And who came to my rescue? None other than Gullapalli Nageswara. ఆయన వచ్చి లేదు ఆయన స్పీచ్లో చెప్తారు, గుల్లపల్లి నాగేశ్వరరావు, మోడర్న్ ఆప్థల్మాలజీలో ఈ దేశంలో, ఇండియాలో, దేర్ ఇస్ ఎ టైమ్ బిఫోర్ ప్రసాద్ అండ్ ఆఫ్టర్ ప్రసాద్ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ప్రెస్ అండ్ ఎవ్రీబడి. వాట్ మోర్ అవార్డ్ డూ ఐ నీడ్? అసలు అంటే హ్యాండ్లింగ్ ఆయన క్వశ్చన్ చేయటం, అవును, అదొకటైతే నాగేశ్వరరావు చెప్పటం ఇంకో విషయం. అయితే నేను ఇరకాటంలో పడిపోయాను, మళ్ళీ నేను అన్ని తీసుకొచ్చి జర్మన్ వాడితో చెప్పించి. మీరు ఆఫెన్స్ తీసుకోలేదు, అది పెద్ద విషయం కదా సార్. ఎట్లా తీసుకుంటాం? అబ్దుల్ కలాం గారు అది, బట్ అయినా కూడా చివుక్కుమని అలా కూడా కాకుండా లేదు, నేను నవ్వుతూనే ఉన్నా. నాకు ఇష్టం, ఆయన అడిగిన ప్రశ్న ఇష్టం, ఎందుకంటే అడగాల. నా పేషెంట్స్ కూడా నేను ఒకటే చెప్తా, మీరు ఎవ్వరూ నన్ను, నేను చేసిన ఆపరేషన్ మీరు ప్రశ్నించడం అనేది అది మీ ఇట్స్ యువర్ హక్కు అది. కాబట్టి మీరు అడగొచ్చు, కానీ చెప్పాల్సిన ధర్మం నాది. అంతేగాని కొంతమంది డాక్టర్స్ పేషెంట్ క్వశ్చన్ చేస్తే దే గెట్ అప్సెట్. బట్ పేషెంట్ ఒక రకమైన మెంటాలిటీలో ఉండి మనల్ని ప్రశ్నిస్తాడు, అప్పుడప్పుడు మనల్ని దూషిస్తాడు. అవును, అతన్ని కామ్ చేయాల్సిన కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ మెడిసిన్. పేషెంట్ డిస్టర్బ్ అయినప్పుడు నువ్వు కామ్ చేయకపోతే ఎవడు చేస్తాడు? నీతోనే డిస్టర్బ్ అవుతున్నాడు, నువ్వు చేసిన పనికే డిస్టర్బ్ అవుతున్నాడు. ఓకే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ నాట్ ఆన్సరబుల్ ఫర్ దాట్, యు ఆర్ రాంగ్. అది కూడా నీ వృత్తే, పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. ఎస్, యూ షుడ్ ఆన్సర్ హిమ్. నా పని అదే రోజు. మీరు అడిగిన దాంట్లో తప్పు లేదండి, కానీ
ఇది పరిస్థితి, ఇంతకన్నా మీకు జరగదు, ఇదే బెస్ట్. అట్లా వాళ్ళని మనం కామ్ చేయాలి. పేషెంట్ మైండ్ సెట్ ఈజ్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్ ఆల్ టుగెదర్. ఆ కుర్చీలో మీరు కూర్చున్నప్పుడు వేరు, ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు వేరు. నేను పేషెంట్ గా వెళ్తాను. ఇన్ఫాక్ట్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ మై చెకప్. డిడ్ యూ ఎవర్ గెట్ ఐ సర్జరీ సార్? ఎస్పెషలీ మన దేశంలో ఈ ఎక్స్పెరిమెంట్స్ బేదవాళ్ళ మీద చేస్తుంటారు. అది నాకు నచ్చలేదు. నేనేమనుకున్నానంటే బీదవాడి కన్నుకైనా నా కన్నుకైనా రిస్క్ ఈజ్ ద సేమ్. అతనిది కన్నే నాది కన్నే, కాబట్టి వద్దు, నా కంటి మీదే నేను ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తానని చెప్పి, నా కంటి మీద నేను చేసుకోలేను కదా. మా డాక్టర్లకి చెప్తే వాళ్ళందరూ నీకేమన్నా పిచ్చా ఏమన్నానా, నువ్వు కంటి డాక్టర్వి, అసలు ఏం ప్రాబ్లం లేకుండా ఎక్స్పెరిమెంట్ ఏంటయ్యా, మేము చెయ్యమన్నారు. అప్పుడు నేను, నా భార్యకి తెలియనే లేదనుకోండి ఈ విషయాలు, ఎందుకంటే షీ వోంట్ అలౌ ఇట్ టు హ్యాపెన్. నేను అప్పుడు అమెరికాకి నన్ను ఇన్వైట్ చేస్తే అక్కడ డాక్టర్ స్టీవ్ స్లేడ్ అని ఆయన అమెరికన్ డివైస్ చేస్తుంటే నేను జర్మన్ డివైస్ చేస్తున్నా. సో ఆయనకి చెప్తే ఇద్దరం వర్ ఇన్వైటెడ్ స్పీకర్స్ కాబట్టి ఆయన నాతో పాటు హ్యూస్టన్ రమ్మని ఆయన చేశారు. చేసిన తర్వాత ఐ రియలైజ్డ్ అందులో కష్ట నష్టాలు ఏంటి అన్నీ అర్థం చేసుకుని వాటికి కూడా ఐ ఫౌండ్ రెమెడీస్ చేసి దాన్ని పాపులరైజ్ చేశా ప్రపంచంలో. ఈ రోజున కొన్ని లక్షల ఆపరేషన్లు జరిగినాయి. ఇప్పుడు నేను లేసిక్ తెచ్చినప్పుడు నేను ఒక్కడనే ఇండియాలో. ఈ రోజున హైదరాబాద్లో 32 సెంటర్స్ ఉన్నాయి, 100 మంది డాక్టర్లు ఉన్నారు హైదరాబాద్ ఒక్క ఊర్లోనే. అట్లా ఇండియా మొత్తం టీచ్ చేశాను నేను. నాకెంత ఆనందంగా ఉంటుంది. అవునవును. అంతేగాని నేను కూర్చుని నేను ఒక్కడనే పెట్టుకోవాలా, ఇంకెవరికి తెలియకూడదు ఈ విద్య అనుకుంటే పొరపాటు. విద్య మన సొంతం కాదు. నేను కూడా ఇంకొక గురువు గారి దగ్గర నేర్చుకున్నాను, మన తెలుగు గురువు గారి దగ్గర, లక్ష్మీరావు గారి దగ్గర. సో అట్లాగా ఆ స్ఫూర్తితో నేను అందరికీ నేర్పించడం జరిగింది. లేసిక్ బికేమ్ వెరీ పాపులర్. రెండోది నేను వరల్డ్ రినౌన్ టెక్నాలజీ చేసింది కూడా ఆల్సో బికేమ్ వెరీ పాపులర్. తర్వాత ఫ్రెంచ్ పీపుల్కి గ్లకోమాలో ఒకటి చేసాము, అట్లానే బెల్జియం పీపుల్కి కూడా గ్లకోమాలో ఒకటి చేసాము. ఇవన్నీ మ్యాక్సివిజన్కి ఎందుకు వస్తున్నాయి, నా దగ్గరికి ఎందుకు వస్తున్నాయి? భగవంతుడు అంతే. కళ్ళ మీద బోల్డ్ పాటలు వచ్చాయి త్రూ ద, మీరు ఫిల్మ్ మూవీ గోవర్ కూడా కాబట్టి మీకు ఏమన్నా గుర్తుండిపోయిన ఉన్నాయా? బోల్డ్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ క్లాసీ సాంగ్స్ పాతవి ఆల్ ద వే టిల్ ఇప్పుడు. హిందీ, తెలుగు. నేను మెడికల్ కాలేజ్ అయిపోగానేనమ్మా యూకే వెళ్ళిపోయాను కదా. మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా కొద్దిగా మేము అందరం కొద్దిగా పోజు కొడతాం కదా, మేము మెడికల్ స్టూడెంట్స్ అని. ఇంగ్లీష్ సినిమాలే చూసేవాళ్ళం. ఓహో, తెలుగు సినిమాలు హిందీ సినిమాలు తక్కువ. గుంటూరులో అందరం మేమంతా మా గ్యాంగ్ అందరం పోయి చూసేవాళ్ళం. ఒక్కడికి అర్థమయ్యేది కాదు, అంటే వాడి యాక్సెంట్ మనకు అర్థం కాదు. సో అట్లా పోయి నేను తెలుగు పాటలు వినటం, ఎక్కువ ఇంగ్లీష్ సాంగ్స్ వినటం. సో సడన్ గా మీరు నన్ను ఐస్ మీద సాంగ్స్ అంటే నాకేమి గుర్తు రావట్లేదు, కానీ కనులు తెరచిన అది ఫెంటాస్టిక్ సాంగ్, మంచి పాట, ఫెంటాస్టిక్. అలాగే ఇప్పుడైతే లేటెస్ట్ గా పాడుతున్నారు. ఐఎమ్ సింగర్ సార్, సీరియస్ మ్యూజిషియన్. సో అది మన చూపులతో గుచ్చి గుచ్చి చంపకే, మన రవితేజ గారి పాట. సో అలాగా ఐ థింక్ ఐస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్. కళ్ళు మీద సాంగ్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది. చెప్పండి. ఆర్పి పట్నాయక్ గారు, ఆయన ఒక సినిమాలో అందమైన మనసులో ఇంత అలజడి ఎందుకో 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 ఎందుకో. సో నాకు సడన్ గా అందమైన కళ్ళకి కళ్ళజోడు ఎందుకో 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 అని అనిపించి నేను ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, పట్నాయక్ గారు మీ పాటను వాడుకోవచ్చా? ఏంటది అంటే, ఆ సాంగ్ ఉంది కదా, అందులో లిరిక్స్ కొద్దిగా మారుస్తాను, మీరు రాసిందే. అందమైన కళ్ళకు కళ్ళజోడు ఎందుకో 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 అసలు ఎందుకో. బాగుంది డాక్టర్ గారు, మీకు ఈ గొడవ అంతా ఎందుకు, నేను పాడి పంపిస్తా మీకు అన్నాడు. సో ఆయన పాడి చక్కగా విత్ మ్యూజిక్ అది నాకు పంపించాడు. అది మేము రేడియోలో ఒక 2 years కొట్టాం. బ్యూటిఫుల్, వాట్ అన్ ఐడియా. అందమైన కళ్ళకు కళ్ళజోడు ఎందుకో 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 ఎందుకో. సార్ యూఆర్ ఎ మ్యూజిషియన్, భలే పాడతారు సార్ మీరు. భలే శృతి పర్ఫెక్ట్ గా ఉంది. నేను రాసిన పాట కదమ్మా, అయినా కూడా శృతి ఉండక్కర్లేదు సార్, మీరు రాసిన పాట అయినా మీకు, అన్లెస్ యూ హ్యావ్ ఇట్ ఇన్హెరెంట్లీ. సో గ్రేట్ ఆఫ్ హిమ్ అమ్మా, ఆర్పి పట్నాయక్ గారు. ఇమీడియట్ గా ఆయన అట్లా చేయటం కూడా ఐ ఫెల్ట్ సో నైస్. మీరు యూ హ్యావ్ 1 heart సార్. మెయిన్ థింగ్ ఏంటంటే అందరి మనసులు గెలుచుకున్నారు కాబట్టి త్రూ యువర్ జర్నీ.
భగవంతుని మనసు కూడా వెరీ ఫనీ యూ షుడ్ సే దట్ అమ్మ. నన్ను ఎవరో అడిగితే ఏంటి నీ మోటో అంటే విన్నింగ్ హార్ట్స్. యూ హావ్ సక్సీడెడ్ That's సార్. హౌ డు ఐ all నో my దట్? ఐ డోంట్ ఈవెన్, నాకు తెలియదు కూడా తెలియదు కదా మా అందరికీ. ఇన్ఫాక్ట్ మీరు చూస్తేనే తెలుస్తోంది, మీరు మనసుల్ని గెలుచుకున్నారు, మాధవుడిని గెలుచుకున్నారు, మనుషుల్ని గెలుచుకున్నారు. ఇంకేం కావాలి సార్? జీవితం అద్భుతంగా, సార్థకంగా, బ్యూటిఫుల్ సార్. చాలా ఇట్స్ అన్ ఆనర్ నోయింగ్ యూ దిస్ డీటెయిల్డ్ గా. అండ్ మీ వంటి మీ స్టేచర్ ఉన్న ఒక వెరీ వెరీ బిజీ సర్జన్ ఇవాళ మా స్టూడియోస్ కి రావడం అండ్ స్పేరింగ్ దిస్ కైండ్ ఆఫ్ టైమ్, వీఆర్ ఆల్ బ్లెస్డ్ సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా. నమస్కారం.